చూడండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. మనం చిన్నప్పుడు 1, 2, 3 ఏబిసిడి అని ఎలా నేర్చుకుంటామో ఎస్ఏపి ఎఫ్ఐసిఓలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనకి ఏముంటుంది సార్ అని మీకు డౌట్ వస్తే ఒక కంపెనీకి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఏంటి, ఆ కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోడ్స్ వర్క్ అవుతున్నాయి, ఆ కంపెనీ అండర్ లో ఏమైనా బిజినెస్ ఏరియాస్ ఉన్నాయా, ఒక కస్టమర్ కి అమౌంట్ ఒక ఇన్వాయిస్ ఎంతవరకు జనరేట్ చేయొచ్చు, కంపెనీస్ లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సో ఏ డిపార్ట్మెంట్ ఏ వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ మనము ఎఫ్ఐసిఓలో మనం చేయవలసిన వర్క్ అది. అది ఎలా అనేది మన థియరీ రూపంలో టుడే డిస్కషన్ చేద్దాం. యా చూడండి, ది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇట్ ఈస్ ఏ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు. దీన్ని మనం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం. ఈ ఫస్ట్ మనకి ఎస్ఏపి అనేది ఏ దాని మీద పనిచేస్తుంది అంటే ఎస్ఏపి R/3 సర్వర్ మీద వర్క్ అవుతుంది అని చెప్పాలి. ఇక్కడ ఒక కంపెనీకి సంబంధించిన బిజినెస్ రీజన్స్, ఆబ్జెక్టివ్స్, గోల్స్, లీగల్ రీజన్స్, ఓకే, వాటిని ఒక ఆర్గనైజేషన్ యూనిట్స్ ద్వారా ఒక కంపెనీ ద్వారా ఇన్ టైంలో సబ్జెక్ట్ ని ప్రాపర్ వేలో తీసుకోవడం ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్. ఓకే, ఒక ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది. ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే దానికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తో ప్రాపర్ గా కాన్ఫిగరేషన్ చేసినప్పుడే మనకు దాని యొక్క రిజల్ట్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్ లో కనబడుతుంది. బ్యాక్ ఎండ్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తే ఫ్రంట్ ఎండ్ లో మనకి వర్కింగ్ అనేది కనబడుతుంది. అది ఎలా అనేది చూస్తాం. వీటిలో మనకి ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి అంటే డిఫైన్ కంపెనీ, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, define business area, maintain consolidation business area, assign business area to consolidation business area, define functional area, maintain financial management area, assign company code to financial management area, define credit control area, assign company code to credit control area. వీటికి సంబంధించిన కీ కోడ్స్ వీటిని ఇలాగే ఆర్డర్ పెట్టుకోవాలి. OX15, OX02, OX16, OX03, OCC1, OBB6, FM_function, OF01, OF18, OB45, OB38. వీటిని ఇలాగే ఆర్డర్ పెట్టుకోవాలమ్మా. 1, 2, 3 అనేది మన జనరేషన్ వెళ్ళినా నెక్స్ట్ జనరేషన్ వచ్చినా మళ్ళీ జనరేషన్ వచ్చినా ఎన్ని జనరేషన్ మారినా 1, 2, 3, 4, 5 అని అంటాం. ABCDనే అంటాం. రివర్స్ ఏం చెప్పాం కదా, ఓకే, CFGH అలా రివర్స్ చెప్పాం కదా. సో కాబట్టి మీరు ఎన్నిసార్లు ఎస్ఏపి కోర్స్ నేర్చుకున్నా ఆర్డర్ ఇలాగే ఉంటుంది, ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. వాటిని అలాగే గుర్తుపెట్టుకోవాలి, వాటిని అలాగే వర్క్ అనేది చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ డిఫైన్ కంపెనీ టీ కోడ్ అంటారు, మా ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. OX15 గ్రూప్ ఆఫ్ కంపెనీస్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏవైతే ఉన్నాయో సో వాటిని మనము డిఫైన్ కంపెనీ అంటాం. కంపెనీ ఇస్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్, ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. దీన్ని మనం ఏం చెప్తాం, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్తాం. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఓకే, ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ, విప్రో కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ, ఇవన్నీ ఏంటి, హెడ్ ఆఫ్ ది కంపెనీస్. 3 డిజిట్ నెంబర్ తో ఈ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడతాయి. ఇప్పుడు టాటా గ్రూప్ ఉంది, ఆ టాటా గ్రూప్ లో ఓన్లీ టాటా ఒకటే ఉంటుందా, దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయా చెప్పండి, ఎన్ని ఉంటాయండి టాటా గ్రూప్ లో? చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పండి. టాటా స్టీల్, టాటా సాల్ట్, టాటా మోటార్స్, TCS, ఇంకా క్రోమా. మనం యూజ్ చేసే సాల్ట్ దగ్గర నుంచి
మనం ఉపయోగించే వాచెస్తో సహా 24/7 ఐటమ్స్ మార్కెట్లో టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్లో లేరు అనే లేరు వాళ్ళు. ప్రతి బిజినెస్లో ఉన్నారు. టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా స్టీల్, తర్వాత సాల్ట్. ఓకే, తర్వాత మనకి ఇంకా టాటా ప్లే, టాటా స్కై. ఇలా మీరు చూసుకున్నారంటే టాటా గ్రూప్ కిందనే మాక్సిమం 13 14 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క రంగంలో వాళ్ళు ఉన్నారు. ఈ రంగం ఆ రంగం అని లేదు. ఓకే, ప్రతి దాంట్లో ఉన్నారు అనమాట. బట్టల షాపుల్లో ఉన్నారు. ఓకేనా. సో సాల్ట్లో ఉన్నారు, టెలికాం రంగంలో ఉన్నారు, ఓకే, జేసీబీలలో ఉన్నారు. ప్రతి దాంట్లో ఉంటారు వాళ్ళు. ఓకే, రిలయన్స్ ఉంది, రిలయన్స్ కూడా అంతే, ప్రతి దాంట్లో ఉంటారు వాళ్ళు. దీన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో నెక్స్ట్, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎలాంటి కంపెనీ కోడ్స్ ఉన్నాయి అంటే దీనే క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02 అంటాం. ఇప్పుడు టాటా గ్రూప్ కింద టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇవి సపరేట్ కంపెనీ కోడ్స్ అనమాట. ఓకే, అంటే మనం ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఇండియాలో స్టేట్లు ఉన్నాయి. సో ఇండియా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ ఇండియాలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అనేటివి ఏమవుతాయి, కంపెనీ కోడ్స్ అవుతాయి. ఆ కంపెనీ కోడ్స్ కింద మళ్ళీ బిజినెస్ ఏరియాలు వస్తాయి చూడండి, అవి డిస్ట్రిక్ట్ అవుతాయి. సో ఆంధ్రప్రదేశ్లో కడప, కర్నూలు, వైజాగ్, గుంటూరు, ఒంగోలు ఇవన్నీ ఏంటి బిజినెస్ ఏరియాస్. అలా మనం డిఫైన్ చేయొచ్చు. సో కంపెనీ కోడ్ ఈస్ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ which would draw individual financial statements like balance sheet and profit and loss account for the purpose of external reporting. The creation of company code in SAP is mandatory. ఇండివిజువల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది సపరేట్ గా వీటి మీద చూస్తారు. అది తర్వాత ఇప్పుడు కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసిన తర్వాత టాటా గ్రూప్ కింద 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయని చెప్పాం. ఆ 3 కంపెనీ కోడ్స్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సెట్ అవుతుంది, లింక్ అయ్యింది అది మనం అసైన్ చేయాలి. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇప్పుడు నువ్వు రిలయన్స్ కి అటాచ్ చేసావా, టాటాకి అటాచ్ చేసావా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది అన్నప్పుడు మనం అసైన్ చేయాలి. ఈ కంపెనీ కోడ్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది. ఈ కంపెనీ కోడ్కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ దగ్గర ఉంటాయి, రిలయన్స్ దగ్గర ఉండవు. అది ఒక లెక్క. OX16 దించేస్తాం. OX16 అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటాం. డిఫైన్ బిజినెస్ ఏరియాస్ OX03. ఇప్పుడే కదా మీకు చెప్పాను నేను, టాటా గ్రూప్ అంటే ఇండియాలో స్టేట్లు ఉంటాయి, ఆంధ్ర, తెలంగాణ, ఓకే, మహారాష్ట్ర, మనకి ఇంకా లైక్ కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో అవి వచ్చేసి కంపెనీ కోడ్లు. ఆ కంపెనీ కోడ్లలో బిజినెస్ ఏరియాస్ ఏమవుతాయి, సో కడప, నెల్లూరు, వైజాగ్. అదే టాటా మోటార్స్ తెలంగాణలో అయితే హైదరాబాద్, వరంగల్, మెదక్. టాటా కెమికల్స్ ఇండియాలో అయితే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఇలా వీటిని మనం బిజినెస్ ఏరియాస్ అంటాం. బిజినెస్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ within an accounting system. It can be classified as geographical wise and product wise as per the requirements of an organization. It generates financial statements of profit and loss balance sheet. Each area will generate internal reporting. దీన్ని మనం ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటాం. సో ఇక్కడ మీరు చెప్పినట్లయితే లైక్ అంటే ఫస్ట్ బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవచ్చు, తర్వాత కంపెనీ కోడ్ వైజ్ కనుక్కోవచ్చు, తర్వాత దాన్ని గ్రూప్ వైజ్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. 3 రకాలుగా ప్రాఫిట్ అండ్ లాస్ మనం డిఫైన్ చేస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 3 బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో
స్టేట్ లైక్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ కింద మనకి కడప, నెల్లూరు, వైజాగ్ ఈ 3 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఈ మూడిటికి కలిపి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్ చేస్తారు ఓసీసీ వల్ల. మూడింటికి కలిపి ఒకటి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా specifies that central business segment within a company if you want to maintain consolidation business area in a second. It is mandatory to assign business area to consolidation business area. ఆ మూడింటి కలిపి ఒక బిజినెస్ ఏరియా చేస్తారు. ఆ ఒక బిజినెస్ ఏరియా ఏదైతే చేస్తుంటారో దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ బిజినెస్ ఏరియాస్ కి అసైన్ చేస్తారు. ఏ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అండర్ లో ఆ 3 బిజినెస్ ఏరియాస్ వర్క్ అవుతున్నాయి. Consolidation business areas are organizational units formed for a fixed area of activity or responsibility within a group. OBB6. Assign business area to consolidation business area. Okay. Assign business area to consolidation business area OBB6. Define functional area. ఓల్డ్ టీ కోడ్ వచ్చేసి ఓకేబిటి. ఇప్పుడు దాన్ని తీసేసి ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ ది ఆర్గనైజేషనల్ యూనిట్. ఇట్ ఈస్ అకౌంటింగ్ ద క్లాసిఫైస్ ద ఎక్స్పెన్సెస్ అండ్ ఆర్గనైజేషన్ బై ఫంక్షనింగ్ ఆఫ్ యాజ్ సేల్స్, మార్కెటింగ్, ప్రొడక్షన్. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ కామన్ గా ఉంటాయి. సో లైక్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, ఓకే, సేల్స్ డిపార్ట్మెంట్, ఇలా ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ కంపెనీకి సంబంధించిన ఒక ఫైనాన్స్ ఇయర్ అనేది ఉంటుంది. ఆ ఫైనాన్స్ ఇయర్ పరంగా బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏ విధంగా కేటగిరైజేషన్ చేస్తారు అనేది ఇక్కడ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. సో తర్వాత బిజినెస్ లో కంపల్సరీ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. సో ఇట్ ఈస్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ that organizes the company from aspect of cash management and funds management. You can assign one or more company codes to a FM area in SAP. సో ఇప్పుడు ఏ పని చేయాలన్నా, ఏ డిపార్ట్మెంట్ లోకి ఏమైనా ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ వచ్చినా అవి ఫైనల్ గా రిపోర్ట్ చేయాల్సింది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టీమ్ కి. ఏదైనా ఖర్చు పెట్టాలన్నా మీరు రిపోర్ట్ అనేది ఒక అక్రియేషన్ ఫామ్ ఇస్తే దీనికి ఇంత ఖర్చు అయిందని దాని వాళ్ళు ఎస్టిమేషన్ తీసుకుని మీకు అమౌంట్ అనేది అసైన్ చేస్తారు కంపెనీలో. అప్పుడు క్యాష్ ఫ్లో అవుతుందా, ఫ్లో అవ్వట్లేదా, ఫండ్స్ వస్తున్నాయా లేదా, క్యాష్ పెరుగుతుందా లేదా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటారు కదా, అది చెక్ చేస్తారు. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01 ద్వారా. అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18. ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా క్రియేట్ చేసుకుంటారు. అది ఏ కంపెనీ కోడ్ కు సంబంధించింది అదనమాట. ఆఫ్టర్ కాన్ఫిగరేషన్ of FM area in SAP, you need to assign company code to FM area. The link between company code and FM area is established through the assignment. A financial management area ఏ కంపెనీ కోడ్ కు సెట్ అయి ఉంది, అసైన్ అయి ఉంది అని తెలుసుకోవాలి. తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. క్రెడిట్ కంట్రోల్ ఏరియా is an organizational unit for specifying and controlling customer credit limits. It can include only one or more company codes. ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మనం మెనీ కంపెనీ కోడ్స్ కు అసైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక కస్టమర్ కి ఎంతవరకు మీరు లిమిట్ ఇవ్వచ్చు సేల్స్ ఇన్వాయిస్ లో, 10 లక్షల, 10 lakhs, లేదా 20 lakhs, 1 crore, 10 crores, 2 crores అనేది ఒక లిమిట్ అనేది క్రియేట్ చేయొచ్చు. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటాం OB45. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని ఏ కంపెనీ కోడ్ కి అసైన్ చేశారు. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. If a customer is created in several company codes that are assigned to different CCA, a separate credit limit is managed for the customer in each of the different CCA. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏ కంపెనీ కోడ్ కు అసైన్ చేయబడి ఉంది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో అనేది OB38 లో మనం అసైన్ చేస్తాం.
సో మనకి లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది ECC 6.0 మీకు కూడా ఇలా వస్తుంది. తర్వాత ఇలా ఎంటర్ అవుతాం లోపలికి. దీంట్లో కమాండ్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, SAP ఈజీ యాక్సెస్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్ అని చెప్పి ఇది మా SAP FIC లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ సంబంధించిన థియరీ. ఈ 11 కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రాపర్ గా గుర్తు పెట్టుకోవాలి. టీ కోడ్ అడిగితే కాన్ఫిగరేషన్ చెప్పాలి, కాన్ఫిగరేషన్ అడిగితే టీ కోడ్ చెప్పాలి. సో అప్పుడే మనకి సక్సెస్ఫుల్ గా సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకే, థియరీ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ థియరీ. ప్రదీప్, స్వామి, నో సార్. చెప్పండి ప్రదీప్. క్వశ్చన్ వేస్తే మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం చెప్పాలా సార్ మనం? గుర్తు పెట్టుకోవాలి. మీరు చూడకుండా ఒక కాన్ఫిగరేషన్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు చూసి చేస్తారు. రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1 to 3 మీ మైండ్ లో ఎలా ఉంటాయి, ఫిక్స్ అయిపోయి జీవితకాలం. అలాగే ఇక్కడ కూడా వీటిని ఇలాగే గుర్తు పెట్టుకోవాలి. అంటే బట్టి కొట్టడం అని కానీ కాదు, కానీ ఒక ప్రాసెస్ లో మీకు ఎలా గుర్తు పెట్టుకుంటే అర్థమవుతాయి ఆ విధంగా సీక్వెన్స్ లో పెట్టుకోవాలి. ఓకే, ఒక కథలాగా, ఒక స్టోరీ లాగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా కానీ ఒక కంపెనీ ఉంటుంది, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనేది కడపలో ఉంది మెయిన్ ఇన్స్టిట్యూషన్. ఈ మెయిన్ ఇన్స్టిట్యూషన్ కడపలో ఉంది. వీళ్ళకి సబ్ బ్రాంచెస్ అంటే వీళ్ళకు ఎక్కడెక్కడ మళ్ళీ ఇదే పేరుతో ఎక్కడెక్కడ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఉందా, వైజాగ్ లో ఉందా, గుంటూరులో ఉందా, కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి వీళ్ళకి? ఓకే, ఇప్పుడు వైజాగ్ లో ఒక కంపెనీ కోడ్ ఉంది, లోకేష్ ఇన్ఫోటెక్. ఆ వైజాగ్ లో మళ్ళీ కొన్ని ఏరియాలు ఉంటాయి. హైదరాబాద్ లో ఏరియాలు ఉంటాయి, లైక్ అమీర్పేట ఉంటుంది, మైత్రివనం ఉంటుంది, బేగంపేట ఉంటుంది, ఓకేనా, బంజారా హిల్స్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఏంటి ఏరియా అంటే హైదరాబాద్ లో ఒక కంపెనీ కోడ్ ఉంది. ఆ కంపెనీ కోడ్ లో మళ్ళీ చిన్న చిన్న బ్రాంచ్లు ఉన్నాయి. ఇట్లా ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది. అంటే ఒక బిజినెస్ ప్రాసెస్ ని మైండ్ లో పెట్టుకోవాలి. ఎస్, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్, n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయబడ్డాయి. తర్వాత ఆ కంపెనీ కోడ్స్ లో మళ్ళీ ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఆ బిజినెస్ ఏరియాస్ అన్నిటిని కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేసుకుంటారు. ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేసుకున్న తర్వాత ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా 3 ఏవైతే ఉంటాయో 3 కలిపి ఒకటి చేస్తారు. ఆ ఒకటి చేసిన దాన్ని మళ్ళీ 3టికి ఏ విధంగా అసైన్ చేస్తారు. సో తర్వాత ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్లు ఉంటాయి. HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్, సో ప్రతి డిపార్ట్మెంట్స్ లో ఉంటాయి వాటిని. తర్వాత ప్రతి కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏ అండర్ కంపెనీ కోడ్ కింద వర్క్ అవుతుంది. ఓకే, కస్టమర్ కి ఎంత లిమిట్ ఇస్తారు, ఏ కంపెనీ కోడ్ కింద లిమిట్ ఇస్తారు, అంతే. ఇప్పుడు ఒక స్టోరీ లాగా గుర్తు పెట్టుకుంటే స్టెప్ బై స్టెప్ మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే సార్. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయిందమ్మా? ఇంకా కాలేదు? లేదు సార్, యాక్చువల్గా బాబు సార్ ఒకరి లింక్ ఇచ్చారు, బట్ ఆ లింక్ ఎర్రర్ వస్తుంది. అయితే నేను మళ్ళీ చేస్తా అన్నారు, ఈ లోపు క్లాస్ స్టార్ట్ అయిందని. అయిపోయినాక చేసుకుంటాను సార్ అది. ఓకే, స్కైప్ ఇది ఎనీ డేస్ కు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎనీ డేస్ కు చేసుకుంటే ఆయన చూస్తాడు, అక్కడ నుంచి తీసుకుంటాడు. ఓకే, లేట్ చేయొద్దండి. రేపటి నుంచి కాన్ఫిగరేషన్ అవుతుంది, లేట్ చేయకండి. కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది ఇంకా. ఓకే, థియరీ అయిపోయింది ఈరోజు. జస్విత మీరు కూడా అమ్మా, జస్విత, లాస్య, లక్ష్మి ఈరోజు కంప్లీట్ చేసుకోండి స్వామి. ఓకేనా, ఇంకా థియరీ అయిపోయింది. ఇంకా అన్ని కూడా కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతాయి. బాగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఓకే, ఫస్ట్ కొంచెం టఫ్ అనిపించినా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వీడియోస్ ఉంటాయి కదా, 1-2 సార్లు వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, దీనికి సంబంధించిన PDF గ్రూప్ లో వేస్తాను. ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి రిహార్సల్ చేయండి, చదువుకోండి. సరే సార్, పెట్టండి సార్. బాయ్. యా, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో, వాయిస్ ఇస్ క్లియర్? Good morning, sir.
గుడ్ Very good మార్నింగ్ సార్. morning. Very good morning, guys. Okay, done, guys. లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ కట్ గా SAP FICO సంబంధించిన డెమో అనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. అసలు SAP ఎందుకు నేర్చుకోవాలి, SAP నేర్చుకుంటే మనకి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత వాటిలో ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే ఏంటి, టెక్నికల్ మాడ్యూల్స్ అంటే ఏంటి, SAP ప్రోడక్ట్స్ ఏమున్నాయి, ఓకే, సో తర్వాత అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఓకే, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మనం లాస్ట్ క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి FICO కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఒక SAP FICO కన్సల్టెంట్ కి జాబ్ వచ్చిన తర్వాత అతను రియల్ టైమ్ లో చేయాల్సిన పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు ఏం వర్క్ చేయాలి అతను, ఓకే, అనే వాటి గురించి టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ మనకి 3 days బేసిక్ క్లాసెస్ ఉంటాయమ్మా, థియరీ బేస్డ్ ఉంటాయి. క్లయింట్స్ అంటే ఎవరు, టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఏమున్నాయి, ఓకే, అసాప్ మెథడాలజీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అనేసి ఫస్ట్ 3 days మనకి బేసిక్ క్లాసెస్ ఉంటాయి. ఫర్దర్ నుంచి మనకి లైక్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. కాన్ఫిగరేషన్స్ ఎండ్ యూజర్ కి SAP FICO కన్సల్టెంట్ కి డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఎండ్ యూజర్ జస్ట్ మనకి ఎంట్రీస్ పాస్ చేస్తాడు, FI కన్సల్టెంట్ ఆ ఎంట్రీస్ పాస్ చేయడానికి బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్లు చేస్తాడు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్ గైస్. PPT కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కనబడుతుందా గైస్? కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. కనపడుతుంది సార్. యా, డన్ గైస్. సో ఇంటర్వ్యూలో మీకు అడిగే క్వశ్చన్, సో వాట్ ఆర్ ద FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పవలసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. S4 హనాలో అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు, ECC 6.0లో అయితే అసాప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఇది ఫర్దర్ మనం డిస్కస్ చేస్తాం. చూడండి, ద FICO కన్సల్టెంట్ ఇన్ ద SAP సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ shall be responsible for supporting finance controlling projects and will lead the analysis, design, documentation, configuration, testing and support of the SAP FICO areas to meet the business needs of SAP. ఇప్పుడు క్లయింట్స్ అనేవాళ్ళు SAP లో చాలా ఇంపార్టెంట్. ఆ క్లయింట్స్ యొక్క బిజినెస్ ప్రాసెస్ ని SAP లోకి ఏ విధంగా మనం మ్యాప్ చేయాలి, లీడ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, డిజైన్ చేయాలి, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, కాన్ఫిగరేషన్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఫైనాన్స్ అంటున్నాం, కంట్రోలింగ్ అంటున్నాం. FI అంటే ఫైనాన్స్, కంట్రోలింగ్ అంటే CO. ఈ రెండు కలిపితేనే ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించిన ప్రాసెస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఆ క్లయింట్ కి ఎక్కడ బిజినెస్లు ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఓకే, సో వాళ్ళకి సంబంధించిన ప్రయాణం టర్నోవర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ తెలుసుకునే ప్రాసెస్ లో మనకి ఎన్ని మెథడ్స్ ఇచ్చాడో చూడండి. కీ రెస్పాన్సిబిలిటీస్ అంటాం. 2 టైప్స్ అండి, స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషన్ లెవెల్ ఉంటాయి. స్ట్రాటజిక్ లెవెల్లో మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆపరేషన్ లెవెల్లో మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ ఆపరేషనల్లో, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్, కంప్లైంట్స్, MIS అండ్ రిపోర్టింగ్ అని చెప్తాం. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, అసలు స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఏంటి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలలో ఎవరైనా ఒకరు
బిజినెస్ పెట్టారండి. లైక్ స్వామి గాని, ప్రదీప్ గాని, ఓకే. లైక్స్ జస్విత గాని, వీర్రాజు గాని, లక్ష్మి గాని ఎవరైనా కూడా కొత్తగా మీరు ఒక బిజినెస్ పెట్టారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీ డేటా ఏదైతే ఉందో అది నాన్ ఎస్ఏపీ అంటే ఏమొస్తుంది? టాలీ, క్విక్ బుక్స్, ఫోకస్, ఓకే. వింగ్స్ ఇలాంటి వాటిల్లో మీరు డేటా మెయింటైన్ చేస్తున్నారు. మీ యొక్క టర్నోవర్ అనేది ఆ సాఫ్ట్‌వేర్స్ అంతగా బాగా వర్క్ పెర్ఫార్మెన్స్ చూపించట్లేదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు ఏం చేశారంటే ఎస్ఏపీలోకి మ్యాప్ అవ్వాలి అనుకున్నారు. ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌లోకి మ్యాప్ అవ్వాలి అని మీరు ఫిక్స్ అయ్యారు. సో, అలాంటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎనీ క్లయింట్, ఎనీ క్లయింట్ ఫస్ట్ ఏం చేస్తారు? ఎనీవన్? చెప్పండి ప్రదీప్, స్వామి. కంపెనీ క్రియేట్ చేస్తాం. కంపెనీ క్రియేషన్ చేస్తారా? ఓకే. ఇంకా? వీర్రాజు? చెప్పండి. మీకు తెలిసిన వరకు చెప్పండమ్మా. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు చెప్పండి. ప్రాబ్లమ్ లేదు. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఫస్ట్ టైం మీరు ఎక్సెల్‌లో గాని, టాలీలో గాని, వింగ్స్‌లో గాని నుంచి డేటా నుంచి ఎస్ఏపీలోకి మ్యాప్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఎవరిని కన్సల్ట్ అవుతారు? ఎవరిని కన్సల్ట్ అవుతారు? ఎస్ఏపి ఫీకోర్ హ్మ్. ఎఫ్ఐ కన్సల్టెంట్నే కన్సల్ట్ అవుతారు. ఫస్ట్ ఎఫ్ఐ కన్సల్టెంట్‌ని మీరు మీట్ అవుతారు. ఓకే. వెరీ గుడ్. అవును. ఓకే. సో, ఎందుకు ఎఫ్ఐసిఓని కన్సల్ట్ అవ్వాలి? అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ మీరు మీట్ అవ్వాలంటే వారికి గల కంపెనీస్ ఎక్కడుంటాయి? ఏ ప్లేస్‌లో ఉంటాయి? హ్మ్. వాళ్ళు ఎవరు? ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కన్సల్ట్ అవ్వాలి అంటే సో, వాళ్ళు ఎక్కడుంటారసలు? ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఎక్కడుంటారు? ఐటీ కంపెనీస్. హ్మ్. ఐటీ కంపెనీస్‌లో ఉంటారు. ఫస్ట్ మీరు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఐటీ కంపెనీస్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఐటీ కంపెనీస్ కన్సల్ట్ అవ్వాలంటే సమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది బ్యాక్ ఎండ్‌లో. ఇప్పుడు మీ కంపెనీకి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో, మీ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్, ఓకే. మీ ప్రాజెక్ట్స్, మీ గైడ్‌లైన్స్, మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్, మీ బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, సో, ఆ డేటాని మీరు ప్లానింగ్ జేసుకోవాలి. ప్లానింగ్ చేసుకొని మీరేం జేస్తారంటే ఐటీ కంపెనీస్‌ని పిలిపించుకుంటారు. ఐటీ కంపెనీస్ అంటే బిడ్డింగ్ అంటారమ్మా. బిడ్డింగ్ అంటే వేలంపాట. ఓకే. సో, ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. ఒకవేళ మనకి కడపలో గూడా వైజాగ్ లైక్ స్టీల్ కంపెనీ పెట్టాలనుకున్నారు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల పెట్టలేదు. ప్రెజెంట్ మనకి ఏపీలో వైజాగ్ ఉంది కాబట్టి వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. వీళ్ళు ఫస్ట్ టైమ్ ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌లకి వారి యొక్క డేటాని మ్యాప్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళేం జేశారంటే బిడ్డింగ్ పెట్టారు. బిడ్డింగ్ అంటే వేలంపాటకు పిలిచారు. ఎవరిని? ఐటీ కంపెనీస్‌ని పిలిచారు. టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, క్యాబ్‌జెమిని, కాగ్నిజెంట్, ఓకే. ఇలా రకరకాల ఐటీ కంపెనీస్‌ని పిలుచుకున్నారు. పిలుచుకున్నాక చెప్పారు వేలంపాటలో. సో, ఇలాగా మా యొక్క కంపెనీ యొక్క డేటాని అంటే ఎక్సెల్‌లో డేటాని లేదంటే టాలీలో డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నాం. మీకెంత సమయం పడుతుంది? ఎంత అమౌంట్ ఖర్చవుతుంది? సో, మా యొక్క ప్రాజెక్టు మీరు ఎన్ని మంత్స్ లోపల కంప్లీట్ చేస్తారు? ఎంత అమౌంట్ లోపల కంప్లీట్ చేస్తారు? ఎవరు వేలంపాటలో అడుగుతారు. ఒకరేమో 1,00,00,000 అంటారు. మనకోరేమో 2,00,00,000 అంటారు. వేరే పర్సన్ 3,00,00,000 అంటారు. మన బిజినెస్ సో, ఆ వేలంపాటలో ఎవరైతే మన ప్రాజెక్ట్‌ని టేక్ ఓవర్ చేసుకుంటారో వాళ్ళు మన యొక్క ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ వైజాగ్ స్టీల్ కంపెనీని పిక్ చేసుకుంది. ప్రాజెక్ట్‌ని తెచ్చుకుంది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీని ఐటీ కంపెనీ మేనేజ్ చేయాలి. వైజాగ్ స్టీల్ కంపెనీని ఐటీ కంపెనీ ఏది? టీసీఎస్ కంపెనీ మెయింటైన్ చేయాలి టోటల్‌గా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ వాళ్ళ యొక్క వర్క్ ప్రాసెస్ అంతా ఎవరు చేయాలి? మనకు వైజాగ్ స్టీల్ కంపెనీ యొక్క వర్క్‌ని టీసీఎస్ కంపెనీ కంప్లీట్ చేయాలి. ఓకే. ఇప్పుడు టీసీఎస్ కంపెనీ పిక్ చేసుకుంది.
ప్రాజెక్ట్ వచ్చింది, బాగుంది. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది? మీలాంటి వాళ్ళు ఎవరైతే ఎస్ఏపి కోర్స్ నేర్చుకొని ఉంటారో, ఓకే, సో వాళ్ళు మార్కెట్లో ఉంటారు. ఇప్పుడు మీరు కోర్స్ ఏ విధంగా నేర్చుకుంటున్నారో అదే విధంగా మార్కెట్లో చాలా మంది నేర్చుకొని జాబుల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ సర్చింగ్ లో సో ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది? వేట మొదలు పెడుతుంది. అంటే ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది, బాగుంది, ఒక 10 crores ప్రాజెక్ట్ లేదంటే 5 crores ప్రాజెక్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మార్కెట్లో ఉన్న మీలాంటి వాళ్ళని రిక్రూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో నాకు ఫ్రెషర్స్ ఎంతమంది కావాలి? ఎఫ్ఐ కన్సల్టెంట్. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎంతమంది కావాలి? ఎంఎం కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి? ఎస్డి కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి? ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్. తర్వాత వాళ్ళందరినీ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటాం. టెక్నికల్ కన్సల్టెంట్స్కి వస్తే అబాపర్స్, బేసిస్, బిఐ, బిడబ్ల్యూ, వీళ్ళు ఎవరు ఎంతమంది అవసరం అవుతారు? టోటల్గా టీమ్ సైజ్ ఎంత కావాలి? 70 members. వాటిలో ఒక 5 or 6 members ఎఫ్ఐ కన్సల్టెంట్ మ్యాండేటరీగా ఉండాలి. ఒకరు ఉన్నా ఒకరు లేకపోయినా ఇంకొకరు మెయింటైన్ చేసే విధంగా ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి? ప్రాజెక్ట్ మేనేజర్, సో కండక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్స్ విత్ క్లయింట్స్ ఆర్ కొలీగ్స్. సో ప్రాజెక్ట్ మేనేజ్ చేస్తారంటే క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ గోల్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్, ఎస్ఎల్ఏ, బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్, వీటన్నిటి గురించి కూడా కిక్ ఆఫ్ మీటింగ్ లో విత్ కొలీగ్స్ తో క్లయింట్స్ తో డిస్కషన్ చేస్తారు. డిస్కషన్ చేసి సో ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడానికి మొదలు పెడతాడు. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ఇప్పుడు ఒక సినిమా తీయాలి అన్నప్పుడు ఆ సినిమాకి హీరో హీరోయిన్స్ కూడా ఒక అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేయాలి. ఒక 3 నెలలు ఆ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు నేను మీకు కాల్ షీట్స్ ఇస్తాను, ఆ సినిమాను కంప్లీట్ చేస్తానని ఒక బాండ్ లాగా రాపించుకుంటారు. దాన్ని ఎస్ఎల్ఏ, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటాం. ఇక్కడ కూడా మనం చెప్పిన టయానికి చెప్పిన బడ్జెట్ కి ఆ వర్క్ ను కంప్లీట్ చేయాలి. ఎస్ఎల్ఏ అంటాం, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఓకే, టీసీఎస్ కంపెనీ ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ తీసుకున్న తర్వాత టీసీఎస్ కంపెనీకి కావాల్సిన ఎంప్లాయీస్ ఎవరెవరు అవసరం అవుతారో వారందరినీ కూడా రెడీ చేసి పెట్టుకుంది. ఓకే, ప్లానింగ్ ప్రకారం కరెక్ట్ గా స్ట్రాటజిక్ లెవెల్ ప్లానింగ్ తో ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ కి సంబంధించిన వర్క్ అంతా కూడా స్టార్ట్ చేయడానికి అన్ని రకాలుగా వర్క్ అంతా రెడీ చేసి పెట్టుకుంది. యా, సో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఆపరేషనల్. ఆపరేషనల్ అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అంటాం. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. సో గ్యాదర్ రిక్వైర్మెంట్స్ ఆన్ ఎక్స్పెక్టెడ్ ప్రాసెస్, అండర్స్టాండ్ కరెంట్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంటేషన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆయన ఏం చేయాలి? సో క్లయింట్స్ తో కిక్ ఆఫ్ మీటింగ్స్ లో కూర్చొని, సార్ మీ బిజినెస్ కి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, వెండర్స్ డొమెస్టిక్ ఇండియాలోనే ఉన్నారా, అదర్ కంట్రీస్ లో కూడా ఉన్నారా, కస్టమర్స్ డొమెస్టిక్ ఇండియాలోనే ఉన్నారా, అదర్ కంట్రీస్ లో ఉన్నారా? సో ఈ యొక్క టోటల్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్. క్లయింట్ దగ్గర నుంచి మన బిజినెస్ టోటల్ గా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అది క్లయింట్ ఇస్తాడు, మీరు అడిగితే టోటల్ గా అతను మనకు చెప్తాడు. దాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం. తెలుసుకున్న తర్వాత టు బి, ఇట్ ఈస్ ఏ ఫ్యూచర్ డాక్యుమెంట్, ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఏపి డాక్యుమెంట్. సో మనం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాత సో మనం ఏం చేస్తాం? ఫ్యూచర్ అంటే ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసి వారికి టు బి ఇన్ఫర్మేషన్ లో డాక్యుమెంటేషన్ వాళ్ళకు ప్రజెంట్ చేస్తాం. వారికి డాక్యుమెంటేషన్ అనేది ప్రజెంట్ చేస్తాం. తర్వాత గ్యాప్ అనాలిసిస్. ఒకవేళ క్లయింట్ ఇచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వకపోయినా, మనము ఫ్యూచర్ డాక్యుమెంట్ కరెక్ట్ గా చేయకపోయినా ఎక్కడ గ్యాప్ వస్తుంది, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ కి టు బి ఇన్ఫర్మేషన్ కి గ్యాప్ ఎక్కడ వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్.
డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ ఆర్ టు బి ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. తర్వాత స్కోప్ డాక్యుమెంట్. సో మనము అగ్రిమెంట్ కానీ, టైమ్ లైన్ కానీ, రిపోర్ట్స్ కానీ, వాళ్ళకున్న క్వశ్చనరీస్ కానీ స్కోప్ డాక్యుమెంట్ లో మనము చూసుకోవడం జరుగుతుంది. సో దీన్నే మనం రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అని చెప్తాం. ఒక FICO కన్సల్టెంట్ గా అతను చేయవలసిన మనకు వర్క్ ఫస్ట్ ప్రాసెస్ అనుకోండి. సో అది తర్వాత ఆపరేషనల్ లో ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నారు, బాగుంది. గ్యాదర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ప్లానింగ్. ఎంప్లాయీస్ ఎవరెవరు కావాలి? FICO కన్సల్టెంట్, SD, MM వీళ్ళందరూ ఎంతమంది కావాలి? ఓకే, రెడీ, ప్లానింగ్ రెడీ. తర్వాత బ్లూ ప్రింట్ అంటే ఒక బిల్డింగ్ మీరు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఆ బిల్డింగ్ లో ఎటు సైడ్ కిచెన్ ఉండాలి, ఎటు సైడ్ బెడ్రూమ్ ఉండాలి, ఎటు సైడ్ హాల్ ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేస్తారు కదా. అదే విధంగా బ్లూ ప్రింట్ అనమాట. ఒక బిల్డింగ్ ని ఏ విధంగా బ్లూ ప్రింట్ తీస్తారో అదే విధంగా ఇక్కడ టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ డాక్యుమెంటేషన్ రూపంలో రెడీ చేసుకోవాలి. ఆ బిజినెస్ యొక్క క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఆ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? నువ్వు చేసిన పని, నువ్వు ఏమేమి బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసావు, ఆ వర్క్ అంతా కూడా ఒక డాక్యుమెంటేషన్ రూపంలో రెడీ చేసి పెట్టుకోవడం, ఒక ప్లానింగ్ రూపంలో ఆర్డర్ లో పెట్టుకోవడం. ఓకే, ఇప్పుడు మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు. ఫస్ట్ ఏం చెప్పాలి, సెకండ్ ఏం చెప్పాలి, థర్డ్ డే ఏం చెప్పాలి, ఫోర్త్ డే ఏం చెప్పాలి అనేది ఒక డాక్యుమెంటేషన్ ఒక ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా 45 days కి. అదే విధంగా ఇక్కడ కూడా ఒక డాక్యుమెంటేషన్, ఒక వర్క్ అయిన తర్వాత మరొక వర్క్ ఏం చేయాలి అనేది మనము ప్రాసెస్ ని పెట్టుకోవడం. తర్వాత కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? నువ్వు చేయవలసిన పని. ఒక కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్లు అన్ని చేయాలి. ఆ పనే మీది. ఇప్పుడు మీరు నేర్చుకున్న సబ్జెక్టే కాన్ఫిగరేషన్స్ చేయడం. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, GST, APP, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, ఇవన్నీ చేయాలి మీరు బ్యాక్ ఎండ్ లో. తర్వాత టెస్టింగ్ అంటే ఏంటి? మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కరెక్ట్ గా పని చేస్తున్నాయా లేదా అనేది మనకి బ్యాక్ ఎండ్ లో టెస్టింగ్ టీమ్ ఉంటుంది. యూనిట్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఇంకా రిగ్రెషన్ టెస్టింగ్ అని ఇంకా రకరకాల టెస్టింగ్లు ఉంటాయి. అవన్నీ చేయాలి. ఎందుకంటే మీరు చేసిన అన్ని కూడా కరెక్ట్ గా పని చేస్తున్నాయా లేదా, ఎక్కడైనా టీ కోడ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా. ఎందుకంటే రేపు గో లైవ్ లోకి వెళ్ళి రియల్ టైంలో ఎండ్ యూజర్స్ ఎంట్రీస్ పాస్ చేస్తున్నప్పుడు ఒక టీ కోడ్ టైప్ చేస్తే మరొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది అనుకోండి, ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనము 1-2 సార్లు టెస్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్ 2 ఉంటాయి. మనం చెప్పాను కదా, కాన్ఫిగరేషన్స్ లో మీరు చేయాల్సిన వర్క్ అంతా అని చెప్పాను. వాటిలో 80% FI కన్సల్టెంట్ వర్క్ చేస్తాడు బ్యాక్ ఎండ్ లో. ఫైనల్ 20 కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి MM, SD, PP, QM వాళ్ళు అవసరం అవుతారు. ఇదే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో మనం చేస్తాం. దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కిందకి మనకి షో చేస్తున్నారు. తర్వాత చూసుకుంటే ట్రబుల్ షూటింగ్, సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా బాగానే చేశారు. తర్వాత ఇక్కడ పర్ఫార్మ్, బ్రేక్ ఆర్ ఫిక్స్ అనాలిసిస్ అండ్ రికమెండ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెస్. Identify integration issues and develop solution to these issues. Work with the service desk to facilitate incident or problem resolution. ఇప్పుడు క్లయింట్ బిజినెస్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని అయిపోయాయి, వర్క్ అంతా కూడా చేసేసారు, బాగుంది. అక్కడ వాళ్ళకి ఏవైనా డౌట్లు వస్తే, ఇష్యూస్ వస్తే ఏ విధంగా మన బిజినెస్ రెస్పాండ్ అవ్వాలి, అంటే మన IT కంపెనీ క్లయింట్ కి ఏ విధంగా రెస్పాన్స్ అవ్వాలి. సో దానికి
టికెటింగ్ టూల్స్ ఉంటాయి. టికెటింగ్ టూల్స్ వాటి యొక్క నేమ్స్ ఏంటి? సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, రాడిక్స్, క్లారిఫై టూల్, రెమెడీ టూల్. ఇలా వాళ్ళ వాళ్ళ కంపెనీలో ఏది యూజ్ చేస్తారో దాన్ని బట్టి అది సెటప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ P1 టికెట్, P2 టికెట్, P3, P4 అని 4 రకాల టికెట్లు రేట్ చేస్తారు. P1, P2 అనేది ఇమీడియట్ గా మనం రెస్పాండ్ అవ్వాలా. వాళ్ళు ఒక టికెట్ రైజ్ చేశారు సర్వీస్ నౌలో, సార్ మాకు ఈ టికెట్ ఇన్వాయిస్ పడట్లేదు, ఇది కొంచెం చూడండి ఇమీడియట్ గానే. వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు P1 P2నా. P1 P2 అంటే నువ్వు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలా. వాళ్ళు ఒక మెయిల్ పెట్టారంటే వితిన్ 15 మినిట్స్ లోపల ఆ మెయిల్ కి రెస్పాండ్ అయిపోయి ఆ టాస్క్ ని మీ యొక్క FICO కన్సల్టెంట్ కి ఇమీడియట్ గా అసైన్ చేయాలా. దాన్ని 2 అవర్స్ లోపల కంప్లీట్ చేయాలా. ఓకే. అదే P3, P4 అయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అది స్మాల్ ఎర్రర్స్. కానీ P1, P2 అనేది ఇమీడియట్ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఆ వర్క్ అనేది ఇమీడియట్ గా చేయాలా. వాళ్ళ మధ్యలో వర్క్ ఆగిపోయి ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ని, ఇన్సిడెంట్స్ ని సర్వీస్ డెస్క్ ద్వారా ఆ ఇష్యూస్ ని మీరు ఇమీడియట్ గా సాల్వ్ చేయాలి. సో దీన్ని మనం ట్రబుల్ షూటింగ్ లో సపోర్టింగ్ ప్రాజెక్ట్ అని మనం చెప్తాం. ఈ ప్రాసెస్ తర్వాత మీరు అక్కడ పనిచేస్తున్న ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వారు ఎంట్రీస్ కరెక్ట్ గా వేసే విధంగా, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా అన్ని కరెక్ట్ గా వర్క్ అయ్యే విధంగా మనం వారికి ట్రైనింగ్ ఇవ్వాలా. ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ది ఎండ్ యూజర్స్. క్లారిఫై ప్రాసెసెస్ టు ఎండ్ యూజర్స్ and business stakeholders as required. Keep abreast of SAP releases, enhancements, new functionality, and perform application research. అంటే ఏంటి? ఆ ఎండ్ యూజర్స్ కి ట్రైనింగ్ ఇస్తూ, ఒకవేళ మీకు కొత్త రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే, ఎన్హాన్స్మెంట్స్ ఏమైనా ఉంటే, ఫంక్షనాలిటీస్ ఏమైనా ఉంటే, రిలీజెస్ ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి, ఒకవేళ కొత్త ఫీచర్స్ మీకు కావాలనుకుంటే మమ్మల్ని ఏ విధంగా కన్సల్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా వారికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. FICO కన్సల్టెంట్ అక్కడ వర్క్ చేస్తున్న ఎండ్ యూజర్స్ కి కంపల్సరీగా ట్రైనింగ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఓకే. సో అది నెక్స్ట్ డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్. ఓకే, ఫైనల్ గా వర్క్ అంతా కూడా కాన్ఫిగరేషన్స్, ఇంప్లిమెంటేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. Create and maintain all required technical document for as-is methodology and the processes around SAP FICO and other projects allotted. Provide detailed transactional information to internal and external auditors as required. సో ప్రతి కంపెనీలో కూడా ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ ఆడిటర్స్ అనేది మ్యాండేటరీ. సో మనం చేసిన వర్క్ అంతా కూడా అక్కడ రియల్ టైం చేస్తుంటారు. వారికి ఒకసారి డాక్యుమెంటేషన్ అనేది షో చేసి ఆ ప్రాజెక్ట్ గురించి మనం క్లియర్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. టెక్నికల్ గా, మాన్యువల్ గా కూడా వాళ్ళకు ఆ ప్రాసెస్ గురించి తెలియజేయాలి. ఓకే, వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేసి రెడీ చేసి పెట్టాలి. దీన్ని డాక్యుమెంటేషన్ ఆర్ కంప్లైంట్స్ అంటారు. అయిన తర్వాత అంటే ప్రొవైడ్ చేసి నువ్వు ఏమేమి బ్యాకింగ్ లో కాన్ఫిగరేషన్లు చేసావు, ఎన్ని కంపెనీ కోడ్లకు చేసావు, ఎన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చేస్తున్నావు, ఇవన్నీ కూడా ఆ బ్లూ ప్రింట్ రూపంలో డాక్యుమెంటేషన్ అనేది రెడీ చేసి పెట్టుకొని ఇవ్వాలి. తర్వాత MIS అండ్ రిపోర్ట్స్. సో ఇక్కడ ఏంటంటే మనం అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని డాక్యుమెంటేషన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వారి నుంచి మంత్లీ కాన్ఫిగర్, డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ as required by the functional team, monthly reports, weekly reports on completely tickets and work in progress tickets. మంత్లీ ఎలాంటి ఎర్రర్స్ వాళ్ళకి వస్తున్నాయి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ వాళ్ళకి అవసరం ఉన్నాయి, ఎలాంటి రిపోర్ట్స్ వాళ్ళకి మనము వాళ్ళకి అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి ఇస్తున్నాం, ఇవన్నీ కూడా మనం MIS రిపోర్ట్స్ అని రెడీ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఎస్, మీకు ఇలాంటి మంత్లీ ఇలాంటి ఎర్రర్స్ వస్తున్నాయి, ఈ మంత్లీ ఇన్ని ఎర్రర్స్ వచ్చాయి, దీనికి ఇలా సాల్వ్ చేయాలి. ఓకే, ఈ మంత్ యొక్క కంపెనీ యొక్క రిపోర్ట్స్ ఇవి ప్రోగ్రెస్ లో ఉన్నాయి, ఈ టికెట్స్ ని మేము త్వరగా సాల్వ్ చేసి ఇస్తాము అని వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో. ఎందుకంటే స్టార్టింగ్ లో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఒక 3 నెలలు 6 నెలలు చాలా డౌట్లు వస్తాయి వాళ్ళకి. ఆ డౌట్లు అన్నిటి మనం ఏం చేయాలంటే క్లారిఫై చేయాలి.
అప్పుడు ఎంఐఎస్ రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తాం. సో వీటినే మనం FICO కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాం. అంటే ఈ 5 స్టెప్స్ మీరు చెప్పాలి. సో వాట్ ఆర్ ద FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే, సో అప్పుడు మీరు ఆపరేషన్ డైరెక్ట్ గా చెప్పొచ్చు, స్ట్రాటజిక్ చెప్పకపోయినా. సో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఆర్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్. ఇవి చెప్తే చాలు, ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, అంటే మీరు నేర్చుకున్న కోర్స్కి అసలు నేను చేయవలసిన పని ఏంది రియల్ టైంలో అనేది తెలియాలి కదా. తెలియకపోతే ఎలా? ఈ కోర్స్ నేర్చుకుంటున్నాను, నేను ఏం పని చేయాలి అనేది మీకు తెలియాలి. సో దీన్నే మనం SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాం. ఓకేనా? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? ప్రదీప్, జస్విత, స్వామి క్లియరా? ఎస్ సార్. డౌట్స్ ఏమైనా క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వీరరాజు, లక్ష్మి, ఎనీ డౌట్స్? క్లియర్? యా. ఈ సంబంధించిన PDFs నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను.